పట్టు పరిశ్రమ శాఖ, నీటిపారుదల శాఖ, జిల్లా గ్రామాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి నిర్వహణ సంస్థ, వికలాంగుల సంక్షేమం రంగంతో మిగతా అంశాలు తెచ్చిస్తారు. దయచేసి ఈ శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి. అధికారులు మీకు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి జరుగుతుంది. అధ్యక్ష వారి తొలి ప్రసంగం తర్వాత సభ్యులకు, ఇక్కడ వచ్చిన అధికారులకు మరియు మీడియా మిత్రులకు, సభ్యులందరూ కూడా నిదానంగా చర్చించి ఈరోజు ఆ ఎమ్మెల్సీ మొత్తం మన ఎమ్మెల్సీల గారికి, జిల్లా కార్పొరేషన్ చైర్మన్లకు మాస్ సమావేశం కానీ రికార్డింగ్ ఒక సమావేశం జరుపుకోవడానికి మా అందరికీ అవకాశం మనకు ఇచ్చినారు. వస్తారు జేసీ గారు వస్తారు, కలెక్టర్ గారు వేదిక ఇచ్చి వాళ్ళకు జవాబు చెప్పడం. జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ అజెండాలో ముఖ్య అంశాలు తలపించేటువంటి బుక్లు పంపించాము. చేయలేదు, చూడండి ఇంకోసారి జాగ్రత్తగా చేర్పించండి. మేనేజ్మెంట్ దగ్గర ఉంది సార్ సబ్స్టేషన్, మేనేజ్మెంట్ గారి దగ్గర ఉంది సార్ సబ్స్టేషన్ గురించి. సబ్స్టేషన్ గురించి ఎందుకు మొదలుపెట్టారు, మళ్ళీ అయిపోయింది, మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ అయిపోయింది, ఏ కారణాల వల్ల అయిపోయింది. ఎస్సీ సూపరింట్ కంటే పై సి లెవెల్ రాదు కదా, మీకు సమస్య తెలుసు, సరిగ్గా చెప్పే సమస్య చెప్పడే తెలుసు కదా. ఎవరెవరో ప్రైవేట్ వ్యక్తులు మాది అని చెప్తే సరే, లేకపోతే రేపు బుధవారం అవ్వదు ధర్నా పెట్టుకుని పొద్దున తాలూకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. తమాషాగా మీరు ప్రభుత్వ స్థలంలో కట్టడానికి ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఆపుతారు? కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చినారు, సిఎండి గారు పర్మిషన్ ఇచ్చినారు, మళ్ళీ రెండోసారి సిఎండి గారు పర్మిషన్ ఇచ్చారు, రెండోసారి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు ఆపుతారు మీరు? మీ సొంత ఇష్టాలా ఎన్ని ప్రభుత్వంలో పనులు చేసేది? ప్రజాప్రతినిధులు మేము శాంక్షన్ చేసుకొని మేము అక్కడ ప్రజలకు అవసరం తీర్చేదానికోసం సబ్స్టేషన్లు కడతా ఉంటే దాంట్లో మీరు ఆపుతారా? ఎవరు ఉత్తర్వులో ఎవరు పర్మిషన్తో ఎందుకు ఆపుతారో నాకు రికార్డెడ్గా ఇయ్యి. వచ్చే బుధవారం 10 గంటలకు ధర్నా చేసినప్పుడు మొదలు పెడతాను. నువ్వు ఇంత లోపల నాకు దాన్ని మొదలు పెట్టే మంగళవారం రేపు సోమవారం లోపల మొదలు పెట్టే సరే, లేకపోతే బుధవారం ధర్నా పెడతా. వ్యవసాయం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో చెప్పాలండి వాళ్ళని కూడా. ఒక చిన్న మాట అన్న, ఉదయం సోలార్ జనరేషన్ ఏమైనా తర్వాత వస్తుందని ఆ ఉద్దేశంతో అలా పెట్టుకున్నామన్నా. ఒకటి పాశంపల్లి ఉంటుంది, ఒకటి గోమాతల ఉంది సార్. సంఘాల పల్లె, గోనమాతల పల్లె, పాశంపల్లి సబ్స్టేషన్ 3 ఉన్నాయి సార్. ఓకేనా? ఒక లైన్ మెన్ ఉన్నాడు, లైన్ మెన్ అంతా ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. లైన్ చూసేవాడు దిక్కే లేదు. ఎప్పుడు వస్తారో గాలికి ఎప్పుడు పోతాయో, అది ఎప్పుడో ఇంచుమించు 40-50 ఏళ్ళ కింద వేసిన వైర్ సార్. అది ఒక మాట దానికి ఏదైనా వైరన్నా మార్చాలి, గుండె కట్టుకోండి ఊరికెందుకు. తప్పకుండా ఈ మంచి సలహా ఇచ్చారు మాకు. మేము ఎక్కడైతే మా దృష్టికి వచ్చిందో అక్కడంతా మేము రైలు మారుస్తున్నామన్నా. ఇప్పుడు మీకు చెప్పిన పల్లెలు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పి రేపటి నుంచే తెల్లారి 4 గంటలకు ఏం లేదన్నా. 9 గంటలకు నిరంతర విద్యుత్ సరఫరా మన ప్రభుత్వ ఉద్దేశం రైతులకన్నా ఆ విధంగా ఇస్తామన్నా. రేపు నుంచి ఉంటున్నాను, ఇప్పటికనే ఆలోచిస్తున్నాను. అమౌంట్ చెప్పి ఇచ్చేస్తాను. పెద్ద పంచాయతీ అయితే సపరేట్ లైటర్ ఉంటాడు, డిపార్ట్మెంట్ పంచాయతీ డిపార్ట్మెంట్ పంచాయతీ చేస్తారు, గ్రామ పంచాయతీ ద్వారా. చిన్న చిన్న పంచాయతీ ఉంటాయి సార్, ఆడ లైటర్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. వీడు ఎట్లా ఆ ఊళ్ళో ఉన్నాడు, గ్రామంలో ఉన్నాడు, వాళ్ళు చెప్తాడే వాళ్ళు చేయడం లేదు, పలకడం లేదు. మా సంబంధం లేదా, లైట్లు ఇచ్చేది ఊరుగా కరెంట్ ఇచ్చేంత వరకు మేమని చెప్తున్నారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్. జిల్లావాడు ఏదైనా ఉంటే కూడా గ్రామ పంచాయతీలో తెచ్చిస్తే కనీసం ఎరెక్ట్ చేసేదానికి బిగించేదానికైనా చేయమని చెప్పి కొంచెం చెప్పండి సార్.